గ్రంథం 10వ అధ్యాయం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 10వ అధ్యాయంలో చదువుకున్న వాక్యంలో 11వ వచనాన్ని చదివి వర్తమానాన్ని ప్రారంభం చేద్దాం. నా తండ్రి బరువైన కాడి మీ మీద మోపేను గాని నేను మీ కాడిని మరింత బరువు చేదును. నా తండ్రి మిమ్మను చబుకులతో దండించెను గాని నేను కొరడాలతో మిమ్మను దండించదనని చెప్పు. మన సమూయేలు గ్రంథంలో ఈ విషయాన్ని ధ్యానం చేశాం. సొలొమోను కుమారుడైన రెహబాము యవనస్తులతో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ నిర్ణయం ఏంటంటే, తన తండ్రి ఉంచిన కాడి కంటే తన కాడిని బరువు చేయాలి అనే నిర్ణయానికి వచ్చాడు. అదే మాట మనం వచ్చిన 8లో చూస్తాం. అతడు పెద్దలు తనకు చెప్పిన ఆలోచన త్రోసివేసి తనతో కూడా పెరిగి తన ఎదుటనున్న యవనస్తులతో ఆలోచన చేశాడు. పెద్దలతో కూర్చొని మాట్లాడినప్పుడు పెద్దలు ఏం చెప్పారంటే, మీ నాన్న మోయలేని కాడిని మోపాడు కాబట్టి ఆ కాడి నీవు తేలిక చేయమని చెప్పాడు. కానీ అక్కడ మనం చూస్తాం, పెద్దలు చెప్పిన ఆలోచన ఆయనకి నచ్చలేదు. ఇప్పుడు 10వ వచనంలో అంటాడు, నీ తండ్రి మా కాడిని బరువు చేసెను. యవనస్తులు అంటున్నారు, నీవు దానిని చులకన చేయమని నీతో పలికి నీ జనతో నువ్వు చెప్పవలసింది ఏంటంటే, నా చిటికెన వ్రేలు నా తండ్రి యొక్క నడుము కంటే బరువు అని చెప్పి. సో ఈ విధంగా రెహబాము ఒక రాంగ్ డిసిషన్, తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. దాని ఫలితం మరి ఇశ్రాయేలు రాజ్యము 2గా విభాగించబడింది. మనము ప్రవక్త అయిన అహీయా ద్వారా రెహబాము యెరోబాము రాజ్యం ఎలా విడిపోయిందనే సంగతులు ప్రవక్త అయిన అహీయా ద్వారా దేవుడు తెలియచేశాడు అనే విషయాలు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ ఒక వచనాన్ని మనం ధ్యానం చేసే ముందు అసలు యవనస్తులు కాడిని బరువు చేయమని ఎందుకు చెప్పుకుంటారు? ఒకవేళ అది వాళ్ళు ఆకతాయితనమా, అంటే వారేదో క్యాజువల్గా చెప్పారంటారా, వాళ్ళు ఒక ఆలోచనతో చెప్పుకుంటారంటారా, ఒక నార్మల్గా చెప్పారా, ఒక ఆలోచనతో చెప్పారా అని మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఒక రాజుగారికి నిర్ణయం చెప్పే ముందు లేదా ఒక రాజుగారికి సజెషన్ ఇచ్చే ముందు వీళ్ళందరూ సరదాగా అయితే ఈ నిర్ణయం తీసుకొని ఉండకపోవచ్చు. ఇది ఒక సీరియస్ డిసిషనే, కాకపోతే ఇది రాంగ్ డిసిషన్. సో యవనస్తులు ఎందుకు ఇలా చెప్పుంటారు? సో ఖచ్చితంగా యవనస్తులు ఎందుకు చెప్పుంటారంటే, బైబిల్లో యవనం గురించి మాట్లాడినప్పుడు పౌలు గారు తిమోతితో ఒక విషయం చెప్పారు. చూద్దాం రండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం వచనం 22 చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై. ఇక్కడ యవనేచ్ఛలు అన్నాడు. చూడండి, శరీరేచ్ఛలు అంటారు, పాపేచ్ఛలు అంటారు, మానుషేచ్ఛలు అంటాము. అయితే వయసును బట్టి కూడా ఇక్కడ యవ్వనేచ్ఛలు అనే మాట మనం చూస్తున్నాం. సో యవనేచ్ఛల నుండి పారిపో అని చెప్పాడు. చాలామంది వీడియోలు ఆన్ చేయలేదు. మీరు జూమ్ మీటింగ్లో వీడియోస్ ఆన్ చేసుకోకుండా ఎట్లా కూర్చుంటున్నారు? మీరు పడుకొని వాక్యం వింటున్నారా? రోజు చెప్పాలి మీకు, రోజు చెప్పించుకుంటారా? రిక్వెస్ట్ పెట్టినోళ్ళు తప్ప అందరూ వీడియోలు ఆన్ చేయండి. యవనేచ్ఛలు అనే మాటను చూసారా? అంటే యవ్వన వయసులో ఇచ్చలు అనేవి, మరి బలమైన దురాశలు అనేవి, లేకపోతే దురాశలు అనేవి బలంగా ఖచ్చితంగా యవనస్తులు ఎదుర్కొంటారు. మీరు గమనించినట్లయితే
మరి యవ్వన వయసులో ఎదుర్కొనే పరిస్థితులను బట్టి కాడిని బరువుగా చేసుకోవటం కూడా ఉంటుంది. ఈరోజు మనం వింటున్న చాలా వర్తమానాలు సింపుల్గా చెప్పుకునే దానికంటే ప్రతి దాన్ని స్పిరిచువలైజ్ చేయటం మనం చూస్తాం. సో ప్రతి వచనాన్ని స్పిరిచువలైజ్ చేయటం అంటే ఏంటంటే, కొన్ని వాక్యాలు అక్షరార్థంగా తీసుకోవాలి, కొన్ని వాక్యాలు ఆత్మార్థం తీసుకోవాలి, కొన్ని వాక్యాలు ప్రవచనార్థం ఉంటుంది. అక్షరార్థం ఉంటుంది, ఆత్మార్థం ఉంటుంది, ప్రవచనార్థం ఉంటుంది. అక్షరార్థం ఉన్నదాన్ని అక్షరార్థంగానే తీసుకోవాలి, ఆత్మార్థాన్ని ఆత్మార్థంగానే తీసుకోవాలి. ప్రవచనార్థం ఉన్నదాన్ని కూడా ప్రస్తుత అర్థం తీసుకోవచ్చు. ప్రవచనం జరిగేదే కాదు, ప్రస్తుతం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రతి వచనాన్ని ఆత్మీయ కోణంలో ధ్యానం చేయటం అనేది ఎందుకు చేస్తున్నారంటే, భక్తిని పెంచుకుందాం, తద్వారా మనం తప్పు చేయకుండా జీవిస్తాం అనే ఒక ఆలోచన అయితే ఉంది. అందుకనే స్టడీస్, ఏదైతే బైబిల్ స్టడీస్, మెడిటేషన్స్ ఉన్నాయో, ధ్యానాలు, ఈ ధ్యానాలు ఎలాగా ఉంటున్నాయంటే, వాక్యాన్ని బాగా బరువుగా చేయటం, వాక్యాన్ని బాగా బరువైన కాడిగా చేయటం, తద్వారా ఈ పాప ఇచ్చలను తప్పించుకోవాలనే ప్రయత్నం అనేది జరుగుతుంది. కొంతమందికి పెద్దలు చెప్పిన నిర్ణయం నచ్చదు, రెహబాముకు నచ్చలేదు. సో ఈ మధ్యలో గ్రేస్ అనే దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువ యవనస్తులే, పెద్దవాళ్ళు కాదు, యవనస్తులు ఎక్కువ మంది ఉంటారు. ఎందుకుంటారంటే, గ్రేస్ అనేది ఒక తేలిక అయిపోతుంది. మనం నిష్ఠగా ఉండాలి, మనము బరువుగా వాక్యాన్ని కలిగి ఉండాలి, సో వాక్యం తేలిక అవ్వకూడదు అనేది వీళ్ళ ఆలోచన అన్నమాట. గల్తీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో జ్ఞాపకం చేసిన మాట చూడండి, వచనం 14లో, నా పితరుల పారంపర్యాచారమందు విశేషాశక్తి గలవాడనై నా స్వజాతీయులలో సమాన వయస్కులైన అనేకుల కంటే అన్నాడు. అప్పటికి పౌలు వయసు యవనస్తుడు. ఆజ్ఞలు ఆచరిస్తున్నాడా, ఆచారాలు ఆచరిస్తున్నాడా? ఆజ్ఞలు ఆచరిస్తున్నాడా, ఆచారాలు ఆచరిస్తున్నాడా? ఆచారాలు ఆచరిస్తున్నాడు, ఆజ్ఞలు కూడా అనుసరించే ప్రయత్నం చేస్తున్నాడు. సాధారణంగా గల్తీలకు రాసిన పత్రికలో ఉన్న కపట సహోదరులు వీళ్ళు ఆచారాలు ఆచరిస్తారు కానీ ఆజ్ఞలు ఆచరించరు. మనం అందుకని 5వ అధ్యాయం గల్తీ పత్రికలు ఏముందంటే, గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం వచనం 3, ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢంగా చెప్తున్నాను అన్నాడు. ఆజ్ఞలే కాదు, ఆచారాలే కాదు, ఆజ్ఞలు ఆచరించండి అని చెప్తున్నాడు పౌలు ఇక్కడ. అప్పుడు కదా మీరు ఆజ్ఞల్లో ఉన్న లోపం తెలుసుకుంటారు. ఆచారాలు ఆచరిస్తే మీకు ధర్మశాస్త్రం లోపం ఎలా తెలుస్తుంది? ఆచారాలు అంటే ఏంటి? గల్తీ 4:10 దినములు, మాసములు, సంవత్సరాలు, ఉత్సవకాలాలు అవి ఆచరిస్తే మొదటి నిబంధన యొక్క లోపం మీకు అర్థం కాదు అని వారికి చెప్తున్నాడు అనమాట. హెబ్రీ పత్రికలో 7వ అధ్యాయము 18వ వచనంలో వ్రాయబడినట్లుగా, ముందియబడిన ఆజ్ఞ యొక్క బలహీనత, దాని యొక్క లోపం అనేది తెలియబడాలన్నమాట. కాబట్టి అది తెలియబడితే తప్ప క్రొత్త నిబంధన యొక్క అవసరత అర్థం కాదు. అందుకనే పౌలు ఏమంటున్నాడంటే, విశ్వాసం అయిన తర్వాత ఆచారాలు కాదు, మీరు ఆజ్ఞలు కూడా పాటించండి, అప్పుడు మీకు అసలు విషయం అర్థమైద్ది అంటాడు. తాను యోధా మతస్థుడే అన్నప్పుడు ఆచారాలు ఒకటే కాదు, ఆజ్ఞలు పాటించాడు. ఎందుకంటే మనకి ఇక్కడ ఆచారాలని ఉంది, కానీ ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 6లో ఏముందంటే, ధర్మశాస్త్రం వల్లని నీతి విషయంలో అనింద్యుడను అని ఉంటుంది. అంటే పౌలు ఆజ్ఞలు ఆచరించి కూడా బ్రతికాడు. అంటే ఆజ్ఞలు అనుసరించాడు అంటే ఆజ్ఞలు నెరవేర్చాడని కాదు.
అందరి వలె ఆచారాలకే పరిమితం చేయలేదు, ఆజ్ఞలు కూడా ఆచరించాడు. నేను రాత్రి చిన్నగా ఇలాగ చెప్తూ ఒక డిస్కషన్ జరిగింది అనమాట మేము వస్తున్నప్పుడు. అదేంటంటే ఈరోజు ఈ నిమజ్జనం కార్యక్రమాలు ఇవి జరుగుతున్నాయి కదా, ఇవి వాస్తవంగా పాండిత్యం ఎరిగిన పండితులు ఎవరైతే ఉంటారో, వేద పండితులు, వేదాలు ఎరిగిన వాళ్ళు ఎవరు వీటిని ఎంకరేజ్ చేయరు. ఇందులో ఉన్న లోపాలు వాళ్ళు ఎత్తి చూపిస్తారు అని చెప్పుకుని మాట్లాడుతున్నారు అన్నమాట. అంటే దీని అర్థం ఏంటంటే మతంలో రెండు రకాల ప్రజలు ఉంటారు. ఒకళ్ళు ఆచారాలనే ఆచరిస్తారు, కొంతమంది అందులో ఉన్న ఆజ్ఞలు కూడా ఆచరిస్తారు. 4 లేయర్స్ ఉంటుంది రిలీజియన్కి. 4 పొరలు ఉంటాయి. నేను తణుకులో చెప్పాను, యానంలో కూడా చెప్పాను. 4 పొరలు ఏంటంటే, మొదటి పొర ఆజ్ఞలు, రెండవ పొర బలులు, మూడవ పొర మనస్సాక్షి, నాలుగో పొర ఆచారాలు. క్రైస్తవ్యానికి 4 ఉంటాయి, మతానికి 4 ఉంటాయి. ఇది ఛాయ, అది నిజస్వరూపం. ఆజ్ఞలు, ఆచారాలు. ఇప్పుడు మనం చదువుకున్న రెహబాము సందర్భంలో దానికి ఒక హింట్ ఉంది, ఎవరైనా గమనించారా? ఆజ్ఞలకు, ఆచారాలకు. మనం చదువుకున్న ఇశ్రాయేలు రాజు అయిన రెహబాము సందర్భంలో ఆజ్ఞలకు, ఆచారాలకు ఒక హింట్ ఉంది, ఎవరైనా గమనించారా? మీకు ఎన్ని వ్రేళ్ళు ఉన్నాయి చూడండి, ఒకసారి లెక్క పెట్టుకొని చెప్పండి నాకు. మీ చేతికి ఎన్ని వ్రేళ్ళు ఉన్నాయి ఒకసారి లెక్క పెట్టుకొని చెప్పండి. అయిపోయిందా లెక్క? ఎన్ని ఉన్నాయి? అది ఉన్నాయండి. 10 ఉన్నాయి. ఆజ్ఞలన్నీ 10 అన్నమాట. ఆజ్ఞలు 10. నా చిటికెన వ్రేలు అన్నాడు కదా, ఆజ్ఞలు 10, వ్రేలు 10. నడుము అంటే ఏంటంటే ఆచారాలు అన్నమాట. నడుము లేదా భుజం. యేసు ప్రభు ఈ కంపారిజన్ లేకపోతే ఈ ఇల్లస్ట్రేషన్ చెప్పారు ఎక్కడ? మత్తయి సువార్త 23లో చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం. మత్తయి సువార్త 23వ అధ్యాయం వచనం 4 చూడండి. మోయశక్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వ్రేలితోనైనా వాటిని కదిలింపనున్నారు. రైట్. భుజము లేదా నడుము రెండు ఒకటే. ఎందుకంటే భుజము అనే దగ్గరే నడుము అనే మాట కూడా లూకాసు వార్త 13లో మనం చూస్తాం, వంగిపోయిన నడుము. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు చెప్పినప్పుడు వ్రేలు, నడుము. వ్రేలు, నడుము. వ్రేలు అంటే ఏంటంటే ఆజ్ఞలు, నడుము అంటే ఏంటంటే ఆచారాలు. పౌలు రెండు ఆచరించాడు. యోధా మతంలో ఉన్నప్పుడు అందరిలాగా పిచ్చోళ్ళగా మతం ఆచరించలేదు. పౌలు చాలా బుర్రతో మతాన్ని ఆచరించాడు. మన క్రైస్తవుల్లో కూడా ఆచారాలే ఆచరించే వాళ్ళు ఉంటారు, ఆజ్ఞలు పాటించరు. అంటే అర్థం ఏంటి? క్రిస్మస్కి వచ్చినప్పుడు, జనవరి 1కి వచ్చినప్పుడు కొంచెం హడావిడి చేస్తారు ఆ భోజనాల దగ్గర యవనస్తులు. వాళ్ళు మరలా కనపడరు అన్నమాట. ఆ టైం ఇప్పుడు ఇంకోలాగా చెప్తారు. అనుకోకుండా మనం సువార్త ప్రకటించడానికి బయటకు వెళ్తే ఏదైనా గొడవ జరిగింది అనుకోండి, ఇలాగ వీళ్ళు అందరూ వచ్చేస్తారు, యవనస్తులు వచ్చేసి మా క్రైస్తవుల జోలికి రాకండి, క్రైస్తవ్యం వర్ధిల్లాలి అంటారు. వీళ్ళు చాలామంది రక్షణ పొందిన వాళ్ళు ఉంటారు. రక్షణ పొందకుండా క్రైస్తవ్యం కొరకు పోరాటం చేసేవాళ్ళు ఉన్నారు. మీరు చూస్తే ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయంలో 7వ వచనంలో సువార్త పక్షమున వాదించుటయందు అన్నాడు. తర్వాత 28లో సువార్త విశ్వాస పక్షమున పోరాడుతారు. ఈ రెండు కూడా ఎవరు చేశారు? సంఘం చేస్తుంది. సంఘం అంటే ఎవరు? రక్షించబడినోళ్ళ, రక్షించబడనోళ్ళ అంటే రక్షించబడినోళ్ళు. రక్షణ పొంది సువార్త పక్షంగా వాదించాలి, రక్షణ పొంది సువార్త పక్షంగా పోరాడాలి. అర్థమైందండి? ఇప్పుడు జేమ్స్కిని విజయప్రసాద్ రెడ్డికి గొడవ అనుకోండి. ఇప్పుడు వాళ్ళిద్దరి తరపున ఉన్న కుర్రోళ్ళు అందరూ కలిసి ఇప్పుడు వాదాలు వేసుకుంటున్నారు. వాళ్ళు ఎంతమంది రక్షణ పొందారో వాళ్ళకే తెలుసు. వీళ్ళు కూడా ఒక కొత్త పదం నేర్చుకున్నారు. పలానా చోటుకి వెళ్తున్నాను, మన పిల్లలందరూ రండి. మన పిల్లలు అంటే ఏంటి? మన ఫాలోవర్స్ రండి అని అంటారు. బిలీవర్స్ కాదు, వాళ్ళందరూ ఫాలోవర్స్, అభిమానులు. అలా క్రైస్తవ్యంలో కూడా ఉంది. పౌలు అలాంటోడు కాదండి. యోధా మతంలో ఉన్నప్పుడు అందరిలాగా మతాన్ని ఆచారాల ద్వారా ఆచరించలేదు, ఆజ్ఞలు కూడా పాటించాడు. సో పౌలుకు దాని యొక్క బరువు తెలుసు.
పౌలుకు దాని యొక్క వెయిట్ తెలుసు అన్నమాట. అందుకని ఇప్పుడు క్రైస్తవ్యంలోకి వచ్చాక ఈ పాత నిబంధన ఆచారాలు ఎవరైతే సంఘాల్లోకి తెచ్చేస్తున్నారో వాళ్ళతో ఏమన్నాడంటే, ఒరే బాబు, మీరు ఆచారాలు ఓకే, ఒక్కసారి ఆజ్ఞలు పాటించండి రా అని చెప్తున్నాడు. ఈ భుజాల మీద ఎత్తుకోవటం ఒకసారి ఆపి, ఒకసారి వ్రేళ్ళు కూడా ఉపయోగించండి, మీరు వ్రేలు ఉపయోగించండి, అప్పుడు మీకు దాని లోపం తెలిసిద్ది అంటాడు కదా హెబ్రీ పత్రికలో. మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ నిబంధన యొక్క అవసరతే లేదు. కానీ దాని లోపం తెలియాలంటే, ఇప్పుడు ఏదైనా ఒక లోపం తెలియాలంటే దాన్ని మొత్తం పాటించాలి కదా. కానీ మోసగాళ్ళు, వేషధారులు ఎలాగున్నారు చూడండి. రోమాపత్రిక 2వ అధ్యాయంలో కూడా రాశాడు. చూడండి ఒకసారి, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం వచనం 17 చదవండి. నీవు యూదుడవని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు కావా? 18 చదవండి. ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశం పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? శ్రేష్టమైన వాటిని మెచ్చుకోవటం అంటే ఏంటి? ఆచరించగలిగింది మాత్రం చేయటం. ఇంకా చెప్పాలంటే ఆచరించగలిగినంత వరకే తీసుకోవటం. ఇప్పుడు యేసుప్రభు వచ్చి ఆచరించగలిగిన ధర్మశాస్త్రం అని శాస్త్రులు పరిచయాలు చెప్తున్న ధర్మశాస్త్రాన్ని ఆయన ఓపెన్ చేసి, ఇది వీళ్ళు ఆచరించగలిగినంత వరకే చెప్తున్నారు, కానీ ఇది అది కాదు. నరహత్య చేయవద్దంటే ఏంటి? నిర్నిమిత్తంగా నీ సహోదరుడి మీద కోపగించకూడదు. వ్యభిచారం చేయవద్దంటే ఏంటి? నువ్వు మోహపు చూపుతో కూడా చూడకూడదు. అబద్ధ ప్రమాణం చేయకపోవటం అంటే ఏంటి? సో ఇవన్నీ కూడా ప్రభు చెప్తూ వీళ్ళు ఆచరించగలిగినంత వరకు మెచ్చుకుంటున్నారు. మత్తయిలో ఏం చెప్పాడు? వీళ్ళు వ్రేలుతో చేయకుండా ఆచారాలు పెట్టేస్తున్నారు, ఆచారాల వరకే చెప్తున్నారు, వీళ్ళు ఆజ్ఞలు చెప్పట్లేదు. ఆజ్ఞల గురించి చెప్తే ఏమన్నాడు? వీళ్ళు ఆజ్ఞలే చెప్తున్నారు కానీ పాటించవలసినంత వరకు చెప్పట్లేదు అన్నాడు. ఎందుకు చెప్తున్నాడు? యేసుప్రభు ఏమైనా రెహబాములాగా కాడి బరువు చేస్తున్నాడా? కాదు. యేసుప్రభు ఏం చేయాలనుకుంటున్నాడంటే, మీరు మోసేస్తున్నాము అంటున్నారు కదా, మీరు వాస్తవం మోయట్లేదు. అసలు మీరు మోయటం స్టార్ట్ చేయండి, మీరే ఒక డిసిషన్కి వస్తారు. ఏమనంటే, ఇది బరువైన కాడి, ఇది మనము మోయలేము, మన పితరులు మోయలేరు, మన శిష్యులు కూడా మోయలేరు. ఈ మాట చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయం 10వ వచనం చదువు. అపోస్తుల కార్యాల గ్రంథం 15వ అధ్యాయం 10వ వచనం. గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించున్నారు? ఇది యథార్థత. మనం మోయలేం, మన శిష్యులు మోయలేరు, మన పితరులు కూడా మోయలేదు. సో మోయలేని కాడి. ఈ ఉదయకాలం వాక్యం వింటున్న వారులారా, మోషే ధర్మశాస్త్రము దగ్గర వాళ్ళు ఎందుకు బరువును పెంచుకోవాలని అనుకున్నారు అని అంటే, పౌలు లాంటి వాళ్ళు మతంలో ఎందుకు అంత నిష్ఠ చేశారు అంటే, దాని అంతటి కారణం మంచి పేరు తెచ్చుకోవాలి, మంచిగా జీవించాలి. ఇంకోటి చెప్తాను, పౌలు గారు యేసు ప్రభు చెప్పిన ఆజ్ఞను వివరించలేదు. యేసు ప్రభు 10 ఆజ్ఞల దగ్గర ఏ ఆజ్ఞ వివరించారు? విగ్రహారాధన చేయవద్దని ఆజ్ఞ వివరించారు. లోకాసు వార్త 18వ అధ్యాయం 18వ వచనం నుంచి 10 ఆజ్ఞలు ఇచ్చాడు యవనస్తుడికి. నీకు ఇంకా ఒకటి పొదువుగా ఉంది, నీ ఆస్తి అమ్మి బేదలకి నీవు నన్ను వెంబడించు అని చెప్పినప్పుడు, నీ జీవితంలో 2 దేవుళ్ళు ఉన్నారు. లోక 16:13 అంటే మొదటి ఆజ్ఞను ప్రభు వివరించారు. కానీ పౌలు ఏ ఆజ్ఞను వివరించాడు తెలుసా? ధర్మశాస్త్రం యొక్క లోపం చెప్పడానికి పొరుగువానిది ఏది ఆశించకూడదని ఆజ్ఞను వివరించాడు రోమపత్రికల్లో. అంటే పౌలు గారు ఎక్కువగా ఫాలో అయిన ఆజ్ఞ ఏదై ఉంటుంది? ఈ ఆజ్ఞ. ఎందుకు ఫాలో అయ్యి ఉంటాడు? యవ్వన వయసులో తప్పు చేయకుండా ఉండటానికి ఈ ఆజ్ఞ ఎక్కువ ఫాలో అయి ఉంటాడు. కానీ రిజల్ట్ ఏంటి? రోమా 7:5 ఆయనే రాశాడు, మనం చెప్పక్కర్లేదు, ఆయనే రాశాడు, ధర్మశాస్త్రం వలననైనా పాపేచ్చాడు. రిజల్ట్ ఏంటి? రోమాపత్రిక 7:9 సకల విధములైన దురాశలు. దీనిని బట్టి ఆలోచన చేయండి. కాడి యవ్వనస్తులు ఎందుకు పెంచుకుంటారంటే, యవ్వనస్తులు
ఈ ఆజ్ఞ మీద మనసు పెడతారు. ఇద్దరు దేవుళ్ళు ఉన్న ఆ యవనస్తుడు ఉన్నాడు కదా, ఆ యవనస్తుడు విగ్రహారాధన చేయవద్దు అనే ఆజ్ఞ గురించి పెద్ద పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదంటే, మీరు చూడండి, వాస్తవంగా ఆరాధన అనేది వృద్ధులు ఎక్కువ ఇష్టపడతారు, యవనస్తులు ఎక్కువ ఇష్టపడతారు. వర్షిప్, భజన భజన అండి, పెద్దోళ్ళే. పెద్దోళ్ళండి. పెద్దవాళ్ళు ఎక్కువ భక్తి భావంతో ఉంటారు. ఆరాధన అనేది పెద్దోళ్ళు ఇష్టపడతారు. యవనస్తులు ఎక్కువ ఇష్టపడే ఆజ్ఞ ఏదంటే పెర్ఫెక్ట్గా ఉండాలి అనే ఆజ్ఞ ఇష్టపడతారు. అందుకనే కదా వృద్ధులు ఎప్పుడు చూసినా ఎక్కువ మంది కొంచెం వృద్ధాప్యం వచ్చినప్పుడు ఏ గుడిలోనూ జాయిన్ అయ్యి భజనలో కూర్చుంటారండి. అక్కడ కూర్చొని ఇంకా వాళ్ళు అలా శేష జీవితం గడిపేద్దాం అనుకుంటారు. పెద్దవాళ్ళు ఆరాధన మీద కాన్సన్ట్రేషన్ పెడతారు. యవనస్తులు పరిశుద్ధంగా ఉండాలనే దాని మీద కాన్సన్ట్రేషన్ పెడతారు. అందుకనే ఆ యవనస్తుడు మొదటి ఆజ్ఞ గురించి ఆలోచించలేదు. బాల్యము నుండి వీటిని అన్నిటిని ఆచరిస్తున్నాను అన్నాడు కదా. అసలు అతనికి యేసుప్రభు చెప్పిన ఆజ్ఞల్లో లూకాసు వార్త 18వ అధ్యాయంలో మీరు చూడండి, ఆయన చెప్పిన మొదటి ఆజ్ఞ ఏంటంటే 20వ వచనంలో వ్యభిచరించవద్దు అని చెప్పాడు. కానీ మీరు నిర్గమకాండం 20కి వెళ్ళండి, అక్కడ వ్యభిచరించవద్దని ఆజ్ఞ ఎన్నోదో చదవండి ఒకసారి. నిర్గమకాండం 20వ అధ్యాయం మొదటి ఆజ్ఞ విగ్రహారాధన చేయొద్దు. రెండవది 7వ వచనంలో మరి యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించవద్దు. తర్వాత 8లో విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించండి. తర్వాత నరహత్య చేయొద్దు. తర్వాత వ్యభిచరించవద్దు. కానీ ఇక్కడ యవనస్తుడికి ప్రభు ఫస్టే వ్యభిచరించవద్దని ఆజ్ఞ చెప్పాడు. ఎందుకు చెప్పాడు? ఎందుకు చెప్పాడంటే మనోడు ఆ తప్పు చేస్తున్నాడని కాదు, మనోడు ఆజ్ఞను ఆచరించి జీవించడానికి ప్రయత్నం ఎక్కువ చేస్తున్నాడు. ఎందుకంటే యవనస్తుడు కదా, వ్యభిచరించవద్దు అనే ఆజ్ఞను ఆచరించి పెర్ఫెక్షన్ వెతుకుతున్నాడు అన్నమాట. అందుకని ప్రభు ఆజ్ఞను అతనికి ముందు చెప్పాడు. వెంటనే ఆ వ్యక్తి వెంటనే చెప్పాడు ఏమనంటే, బాల్యం నుండి నేను వీటిని ఆచరిస్తున్నాను. బాల్య దినాలు ఏ ఆజ్ఞ చెప్తారు? అబద్ధం ఆడవద్దు అని చెప్తారు, దొంగిలి వద్దు, యవన వయసులోకి వచ్చినప్పుడు వ్యభిచరించవద్దు, వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు విగ్రహారాధన చేయొద్దు అని ఆజ్ఞలు వస్తాయన్నమాట. ఎప్పుడు కంప్లీట్ 10నే ఎవరు ఫాలో అవ్వరు. కంప్లీట్ 10 ఫాలో అయితే ఆ మొదటి నిబంధన లోపం బయటకు వచ్చేసింది. వస్తే కదా అప్పుడు అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను అనే రియలైజేషన్కి వస్తారు. కానీ రానీయరు, సాతాను రానీయడండి. కాబట్టి మీరు ఈ యవనస్తుడి దగ్గరికి వస్తే, యవనస్తుడైన పౌలు కానీ యవనస్తుడైన ఆ అధికారి కానీ వీళ్ళిద్దరూ కూడా పెర్ఫెక్ట్గా జీవించే కమాండ్మెంట్ తీసుకున్నారు, శ్రేష్టమైన దాన్ని మెచ్చుకున్నారు. అయితే దాని వల్ల వాళ్ళు పెర్ఫెక్ట్గా జీవించారు లేదనేది వాళ్ళే రాసేశారు. ముఖ్యంగా పౌలు గారు రాశారు అన్నమాట. పాపేచ్ఛలు దురాశలు నా అవయవాలలో కార్యసాధకములయ్యాయి అని చెప్పాడు. ఇప్పుడు దీన్ని బట్టి పెద్దవాళ్ళు వాక్యం చెప్తుంటుంటే చాలా తేలికగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ యవనస్తులు చెప్పినప్పటికీ వాక్యాన్ని ఇంకా బరువు చేసేస్తున్నారు. ఎందుకు బరువు చేస్తున్నారంటే, ఎంత లోతైన మెసేజ్లు ఎన్నా కూడా మనం పాపం చేస్తున్నాం కాబట్టి మనం ఇంకా దీన్ని బరువు చేయాలేమోనని ఇంకా బరువు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ సొల్యూషన్ ఏంటి? మత్తయి సువార్త 11:30లో ప్రభు చెప్పారు, నా కాడి సులువు అని చెప్పాడు ఆయన. నా కాడి సులువు, నా భారము తేలిక. కాడి ఎక్కడ పెట్టాలా? కాడి అంటే ఆజ్ఞలు, భారం అంటే భుజాలు. నా కాడి సులువు అని చెప్పాడు ప్రభు. అంటే నా ఆజ్ఞలు ఆచరించడం సులువు, నా ఆచారాలు ఆచరించడం తేలిక. మన ఆజ్ఞలు ఏంటి? క్రొత్త ఆజ్ఞ. మన ఆచారం ఏంటి? జీవితం. అంతే కదా. జస్టిఫికేషన్ బై ఫెయిత్ ఈజ్ అవర్ కమాండ్మెంట్. జస్టిఫికేషన్ బై లైఫ్ అనేది, లేకపోతే లివింగ్ బై ఫెయిత్ అనేది మన యొక్క ఆచారం అన్నమాట. మన ఆచారము తేలికైంది, మన ఆజ్ఞ తేలికైంది. నా కాడి సులువు, నా కాడి సులువు అంటే విశ్వాసం వల్ల నీతి సులువు, నా భారము తేలిక అంటే విశ్వాసం మూలంగా జీవించడం తేలిక. మరి ఎందుకంటే వాక్యాలు ఎంత కఠినం చేసేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారంటే ఇలా చెప్తాను.
కఠినం ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు ఫేస్ చేస్తున్న లైఫ్ చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు వాళ్ళు ఎంత స్పిరిచువలైజ్ చేసినా ప్రతి రెఫరెన్స్ని పెర్ఫెక్షన్ రావట్లేని అన్నప్పుడు ఏం చేస్తారు? ఇంకా వాక్యాన్ని బరువు చేసేస్తారు. నేను మధ్యాహ్నం జూమ్ మీటింగ్లో కూడా వాక్యం చెప్పినప్పుడు చెప్పాను, మొన్న కూడా చెప్పాను. కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన లోతు అంటే లోతు పాపం చేశాడా? పాపం చేయకుండా బ్రతకటం వల్ల బహుబాధపడుతున్నాడా? సొదొమలో కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన లోతు అంటే ఆ కామ వికారయుక్తమైన నడవడి ఉన్న సొదొమ పాపం బహుఘోరం అని చెప్పాడు కదా. ఆ ఘోరమైన పాపం ఉన్న ఆ సొదొమలో ఈయన బహుబాధపడుతున్నాడంటే ఈయన పాపం చేస్తున్నాడా, చేయకుండా ఉండటం వల్ల బహుబాధపడుతున్నాడా? నిన్న ఎవరు జూమ్లో జాయిన్ అవ్వలేదా మధ్యాహ్నం కొడుకులో? మరి ఎందుకు సైలెంట్గా ఉంటారు? చేస్తున్నాడు. చెయ్యట్లేదు అని చెప్పిన వాళ్ళు అందరూ ఆన్సర్ రాంగ్. లోతు పాపం చేస్తున్నాడు, కానీ లోతు వాళ్ళ బహిరంగంగా పాపం చేయట్లేదు. లోతు పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము వచనం 7 ప్రకారం బహుబాధపడుతున్నాడంటే అర్థం ఏంటంటే శోధించబడుతున్నాడు. నెక్స్ట్ రెఫరెన్స్లో అది రాశాడు, భక్తులను శోధనలోంచి తప్పించుటకు ప్రభు సమర్థుడు. శోధన ఎవరికి వస్తుంది? శోధన ఎవరికి వస్తుంది? స్వకీయమైన దురాశ చేత ఏడవబడినోడికి వచ్చింది. ఈయన స్వకీయమైన దురాశ చేత ఏడవబడుతున్నాడు. లోతు ఎందుకు స్వకీయమైన దురాశ చేత ఏడవబడుతున్నాడంటే మనం నేర్చుకున్న వర్తమానం ప్రకారం ఎఫెసు 1:17 ప్రకారం ఈయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో తెలుసుకోడు. ఎందుకంటే అబ్రహాం తెలుసుకుంటాడు. అబ్రహాము నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించననే స్టెప్లో ఉన్నాడు. విశ్వాసాన్ని బట్టి నీతి అనేదాకా లోతున్నాడు. అందుకనే లోతు గురించి పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఏం చెప్పాడు? నీతిమంతుడగు లోతు. కానీ అబ్రహాం గురించి రోమాపత్రిక 4లో ఏం చెప్పాడు? అబ్రహాము నడిచినట్టి విశ్వాసం యొక్క అడుగుజాడలు. దయచేసి వినాలే, లోతు గురించి ఎప్పుడు రాసిన వాగ్దానం గురించి రాయడు. మీరు చదవండి, ఎప్పుడు రాసిన లోతు గురించి ఎప్పుడు రాసిన వాగ్దానం రాయడు. అబ్రహాం గురించి ఎప్పుడు రాసిన వాగ్దానం గురించి రాస్తాడు. వాగ్దానం అనేది మన ఆచారం, నీతి అనేది మన కాడి. మన ఆజ్ఞ నీతి, మన ఆచారం జీవితం, వాగ్దానం. అందుకనే రోమాపత్రిక 4లో అబ్రహాం గురించి మాట్లాడినప్పుడు 12లో అడుగుజాడలు చెప్పాడు. లోతు గురించి చెప్పినప్పుడు ఏం చెప్పాడు? నీతిమంతుడగు లోతు. నేను మరలా చెప్తున్నాను, ప్రభువుని నమ్మాం, రక్షణ బోధం, పరిశుద్ధాత్మ వెళ్ళిపోవడం, డాక్టరినల్గా సంగతులు తెలుసుకున్న వాళ్ళందరూ పాపాన్ని జయించలేరు. అందుకనే పేతురు ఈ పత్రికలో ఏం రాశాడు? అందరూ చూడాలి. 2వ పత్రిక 1:12, పేతురు 2వ పత్రిక 1:12 ఏం చెప్పాడు? కాబట్టి మీరు స్థిరపడి ఉన్నాను. చదువు, సత్యమందు స్థిరపడి ఉన్నాను. చదువు. మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను, వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయటకు సిద్ధంగా ఉన్నాను. సత్యమందు స్థిరపడ్డారంటే అర్థం ఏంటి? దే నో ద డాక్ట్రిన్. మొదటి పత్రిక 5వ అధ్యాయం 12, మొదటి పత్రిక 5:12లో సత్యమైన కృప అనే సిద్ధాంతం వాళ్ళకి తెలుసు. లోతులాగా సత్యమైన కృప అనే సిద్ధాంతం తెలిసిన వాళ్ళందరూ శోధించబడతారు. మీకు తెలియాల్సిన సత్యం కాదు, మీరు పొందాల్సింది వాక్యం. సత్యం వేరు, వాక్యం వేరు. మొదటి పత్రిక 1వ అధ్యాయంలో సత్యము వాక్యం ఈ రెండింటి గురించి చెప్పాడు. మనం ఈ మెసేజ్ ఆల్రెడీ వినేసాం. ఇది ఎప్పుడు విన్నాం తెలిసి? ఏ సిరీస్లో విన్నాం? సత్యం వాక్యం మర్మం విషయమైన దేవుని ఏర్పాటు అనే సిరీస్లో విన్నాం. గుర్తుందిగా మీకు? కాబట్టి నేను మరలా చెప్పట్లేదు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాల్లో వాక్యము సత్యము అనే మాట రాశాడు. సత్యం అంటే డాక్ట్రిన్, వాక్యం అంటే ఆ సిద్ధాంతం మీద నిర్మించబడుతున్న ఇల్లు. గుర్తొస్తుందా వాక్యం మీకు? కాబట్టి ప్రియులారా, లోతు బాధపడుతున్నాడంటే దాని అర్థం ఏంటి? ఆయనకు వాక్యం వస్తుందని కాదు, ఆయనకు సత్యం తెలుసు, కానీ శోధించబడుతున్నాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ వారం అంతా మీరు శోధించబడితే ఆదివారం వాక్యం చెప్పాలంటే తేలిగ్గా చెప్తారా, కాడి బరువు చేస్తారా? అది ఇప్పుడు చెప్పుకునే స్టడీ అంతా ఇదే.
ఈ వారం అంతా మనం కామ వికారయుక్తమైన నడవడి ఉంది. సొదొమ లాంటి పట్టణాలు ఇప్పుడు ఉన్నాయిగా, సిటీస్, హైదరాబాద్ లాంటివి, విజయవాడ లాంటివి. అసలు ఎందుకంటే మన పల్లెటూరులో కూడా ఇదివరకంటే భయపడేవారు, కానీ ఇప్పుడు ఎవరు భయపడట్లేదు. కాబట్టి కామ వికారయుక్తమైన నడవడి బయట ప్రపంచంలో కనపడుతుంది కదా. దీనివల్ల బహుబాధ పడుతున్నట్లయితే, దీనివల్ల మనం శోధించబడుతున్నట్లయితే, మన వర్తమానం ఆదివారం చెప్పాలంటే, యూత్కి మెసేజ్ చెప్పాలంటే, మీరు కాడిని బరువు చేస్తారా, తేలిక చేస్తారా? బరువు చేస్తున్నా. ఖచ్చితంగా బరువు చేస్తారు, తేలిక చేయరు. ఇప్పుడు చెప్పండి, మీరు కాడిని బరువు ఎందుకు చేశారు? మీరు కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడ్డారు కాబట్టి. అసలు మీరు బహుబాధ ఎందుకు పడ్డారు? ఏమని చెప్పుకుంటారు తెలుసా? బహుబాధపడ్డాళ్ళు పరిశుద్ధంగా ఉంటే తెలిసిద్దయ్యా పాపం అంటే ఎంత తీవ్రమైందో అంటారు. పరిశుద్ధంగా ఉంటే తెలియదయ్యా, నువ్వు శోధించబడితే తెలుస్తుందయ్యా, నువ్వు శోధించబడ్డావయ్యా, నువ్వు ఏడవబడ్డావయ్యా. అదే అయ్యా విషయం అది. ఒకటి నిజం చెప్పండి, పరిశుద్ధంగా ఉండలేదు ఇక్కడ, పరిశుద్ధంగా ఉండటానికి ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో ఎదుర్కొన్న దెబ్బలు ఇవి. కాబట్టి అసలు పరిశుద్ధత గురించి ఏం రాశాడు? రోమపత్రిక 6:22లో ఫలం అన్నాడు కదా. ఫలాన్ని ఫలంలాగా చెప్పాలి కదా, ఫలాన్ని ఫలంలా చెప్పాలి. కానీ అసలు ఈ నేటి ప్రపంచంలో పరిశుద్ధంగా ఉండడం చాలా కష్టమండి. ఇప్పుడు యవనస్తుని చూస్తే నాకు చాలా బాధేసేస్తుందండి అని చెప్తున్నాడంటే, అప్పుడు మనం కూడా లేచి నిలబడి మిమ్మల్ని చూస్తే కూడా చాలా జాలేసిస్తుందండి అని చెప్పాలన్నమాట. ఎందుకంటే నువ్వు ఎంత అబద్ధం, ఎంత మైక్లో చెప్పేస్తున్నారా స్వామి, నువ్వు బహుబాధపడుతున్నావు. అంత బాధ ఎందుకు వచ్చింది నీకు? నువ్వు పరిశుద్ధంగా ఉంటానికి ప్రయత్నిస్తున్నావు. వెరీ గుడ్, నీ ప్రయత్నం కరెక్టే, కానీ నీ ప్రయత్నం సత్యంలో లేదు. నిజంగా మన ప్రయత్నం సత్యంలో ఉంటే తప్ప మన స్వతంత్రులం కాదు. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, సత్యం మాత్రమే మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. యోహాను 8:32. సత్యం కాకుండా మనం ఎన్ని నియమాలు పెట్టుకున్న అబ్బే పని అవదండి. నేను అనుకునేవాడిని బాగా పరిశుద్ధంగా ఉండాలంటే ఇక మనం మోకాలు నల్లగా అయిపోవాలనుకునేవాడిని అంతే. మోకాలు నల్లగా అయిపోతే ముఖాలు తెల్లగా అయిపోతాయి. అది ఒక మొక్క ఉండేదన్నమాట, ఆ మొక్క కట్ చేసి ఇంట్లో అతికిచ్చేసుకున్నాం. మోకాలు నల్లగా అయిపోతే ముఖాలు తెల్లగా అయిపోతాయని అది అతికిచ్చేసుకొని, ఇంకా నేను తప్పు చేస్తున్నానంటే ఇంకా నల్లగా అవ్వలేదు కాబట్టి అనుకునేవాడిని అనమాట. కొన్నిసార్లు మన వర్తమానాలు ఇంటర్నోళ్ళలో కూడా ఇలాగే ఉంటారు కొంతమంది జనాలు. సో అలాగే ఎంత ప్రయత్నం చేసినా ఎవరు ఉండరు. నేను అడుగుతాను, యవనస్తులకు వస్తాయా, వృద్ధులకు వస్తాయా? ఇదేం ప్రశ్న అని అనద్దు. యవనస్తులకు వస్తాయా, వృద్ధులకు వస్తాయా? అందరికి వస్తాయండి. అది 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 నిజం చెప్పరు. వృద్ధులు యవనస్తులుగా వస్తాయని చెప్తారు, యవనేచ్ఛలు వృద్ధులకు కూడా వస్తాయి. చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ పోకడలు వయసు మీద పడినా కూడా వస్తాయి. అందుకనే పేతురు ఏం చెప్పాడంటే, నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి. అంటే పేతురు యవన వయసులో చనిపోలేదు. మనకి యోహాను సువార్త 21:18 అయితే పేతురు వృద్ధాప్యమందు చనిపోతాడని యేసుప్రభు చెప్పారు. కాబట్టి పేతురు వయసు వృద్ధాప్యం వచ్చినప్పుడు, చనిపోయేటప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, బాబు నేను వృద్ధుడైపోయాను కదా, నేను తప్పు చేయను, మీరే తప్పు చేస్తారు అని వాక్యం రాయలే. ఆయన ఏం చెప్పాడంటే, సత్యమందు స్థిరపడిన వాక్యాన్ని మనం పొందుకోవాలి అని చెప్పాడు. అంటే ఆయన యథార్థంగా ఏం చెప్పాడంటే, వృద్ధాప్యం వచ్చినా ఇది మంటి ఘటమే. 60 సంవత్సరాలు దాటిన తర్వాత మహిమ శరీరం ఎవరికన్నా వచ్చిందా? 60 సంవత్సరాలు దాటాక మహిమ శరీరం ఎవరికన్నా వచ్చిందా? రాదు రాదు బాబు. 60 అనే లెక్క ఎక్కడుంది చెప్పండి బైబిల్లో? 60 సంవత్సరాలు అనే లెక్క అధిక బలం ఉంటే అనే చోట ఉంటుంది. తెలుసా మీకు 60 సంవత్సరాల లెక్క ఎక్కడుందో ఎవరికైనా? చూపించనా? మీరు పీడి గారి బోధలో ఏళ్ళ బోధలు వినేసి అధిక బలం ఉంటే 70, 80 అంటారు. 60, 70, 80 లెక్క కీర్తనలో లేదు. తిమోతి పత్రికలో చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం
తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 9 చదవండి. 60 ఏళ్ల కంటే తక్కువ వయస్సు లేక ఒక పురుషునికే భార్య అయి ఉమ్, సత్క్రియలకు పేరు పొందిన విధురాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యమిచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయం చేసి ప్రతి సత్కార్యం చేయబూనుకున్నదైతే ఆమెను విధవరాల లెక్కలో చేర్చవచ్చును. రైట్. ఇక్కడ వయసు గురించి చెప్పాడండి. ప్రియులారా, 60, 70, 80 అనేది లెక్క కాదు. మన శరీరం మర్త్య శరీరం. గుర్తుపెట్టుకోండి. వయసు పెరిగినంత మాత్రం చేత నేను పాపపు ఆలోచనలు నాకు రావట్లేదు అని ఎవరు అనొద్దు. శరీర దురాశలు, ఇచ్చలు అనేవి ఏ వయసులో ఉన్న వాళ్ళకైనా వస్తాయి. అయితే తప్పించుకునే మార్గం మాత్రం కేవలం యేసు ప్రభువే, సువార్త మాత్రమే. సో మీరు యథార్థంగా సువార్తను ఫాలో అయితే ఇది చాలా ఈజీ అయింది. దయచేసి కాడిని బరువు చేయొద్దండి. కాడిని బరువు చేయడం అంటే ఏంటంటే పెర్ఫెక్ట్గా ఉండాలంటే ఈ కమాండ్మెంట్స్ అన్ని ఫాలో అవ్వాలని మీరు బరువు చేయొద్దు. ఎందుకంటే దానిలో ఎంత మాత్రం నిజం లేదనేది మీకు తెలుసు, పౌలుకు తెలుసు. పౌలు చెప్పాడు. ఏం చెప్పాడంటే, నన్ను అందరూ ధర్మశాస్త్రం వాళ్ళ నీతి విషయంలో అనిందుడు అనుకున్నారు, కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను అది పెంట అన్నాడు. పెద్దవాళ్ళు అలా చెప్తారా? మా యవ్వన వయసులో అని అబద్ధాలు ఆడేస్తారు. వీళ్ళ గొడవ అంతా క్రీస్తు న్యాయపీఠం దగ్గర ఉంది. కంగారు పడుతుంది. క్రీస్తు న్యాయపీఠం దగ్గర యవనస్తులకి ఏం వాక్యం చెప్పే అబ్బాయి నువ్వు? మా యవన వయసులో మేము ప్రభువు కొరకు నమ్మకంగా యథార్థంగా సాక్ష్యం కలిగి జీవించామని చెప్తారు. అబద్ధం. ఎందుకు అబద్ధం అంటున్నానంటే అందరు తప్పు చేస్తారనే భావంతో అంటలేదు. వీళ్ళు అసలు తప్పు చేయకుండా ఎలా ఉన్నారు అనే సువార్త కరెక్ట్ చెప్పట్లేదు కదా. అలా చెప్పేవాళ్ళు అయితే దేవునికి స్తోత్రం. అలా చెప్పకుండా మేము ఇవన్నీ ఫాలో అయ్యాం. ఇప్పుడంటే మీరు ప్రార్థనకు అప్పుడప్పుడు వస్తున్నారు, కానీ మేము రోజు మీటింగ్కి వెళ్ళాం కాబట్టి తప్పు చేయలేదని అబద్ధం ఆడతారు. రోజు మీటింగ్కి వెళ్ళిన తప్పు చేయరా? విషయం అందులో లేదు. కాడిని బరువు చేయొద్దు. నేను ఇలా అంటాను, ఒకవేళ మనం కాడిని తేలిక చేయటం అంటే ఏంటి? ఆదివారమే మనం ప్రార్థనకి వెళ్తే సరిపోద్దని ఏం చెప్తున్నామో, మనకు రోజుకు 4 మీటింగ్లు. ఎంతమందికి బరువుగా ఉంది మన కాడి? ఎంతమందికి బరువు ఉందో ఎలా తెలుసుకోవచ్చు అంటే, మీటింగ్ మానేస్తే తెలుస్తుంది. మానేసిన వాళ్ళని చూస్తే తెలిసిపోద్ది వాళ్ళకి బరువు అయిపోయింది కాడి. కాడి సులువు ఎవరికంటే, అసలు ఈ కాడి ఏంటో అర్థమైన వాళ్ళకి సులువు కదా. కాడి ఏంటో అర్థమైతే సులువే. కాడి అర్థం కాక భారం అనుకుంటున్నారు, కానీ ఈ కాడి భారమైంది కాదు. మీరు ఎప్పుడైనా జూమ్ మీటింగ్లు చూసారా? ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసి కొంత జూమ్ మీటింగ్ చూడండి, అందరూ ముసలోళ్ళే ఉంటారు. ముసలోడే నడిపిస్తాడు, ముసలోడే చెప్తాడు. యవనస్తులు జూమ్ మీటింగ్లు ఉండవండి మ్యాక్సిమం. మీకు కావాలంటే 2-3 జూమ్ మీటింగ్లు మీకు నాకు మెసేజ్ పెట్టండి, హాయ్ అని పెట్టండి, నేను ఓయ్ అని పెడతాను. మీకు ఓయ్ అని పెట్టి అవి పంపిస్తాను. బోల్డ్ అని ఉన్నాయి. అందరూ వృద్ధులే. యవనస్తులు కూర్చొని ఇలా వాక్యం ఎవరు వినరు. ఎందుకంటే కాడి చాలా భారం. కాడి చాలా భారం. ఇంకో విచిత్రం ఏంటి తెలుసా? అసలు జూమ్ మీటింగ్లో నేను అబ్జర్వ్ చేసిన జూమ్ మీటింగ్ చాలా, పాట పాడేవాడు పాట పాడి వెళ్ళిపోతాడు, లెఫ్ట్ అయిపోతాడు. కాసేపు వాక్యం చదివినోడు చదివి లెఫ్ట్ అయిపోతాడు. వాక్యం చెప్పేవాడితే పోరాటం. అవతల మీటింగ్ ఎండ్ చేసేవాడు ఒక్కడే ఉంటాడు. మిగిలిన వాళ్ళందరూ వెళ్తారు, వస్తారు. మధ్యలో వచ్చినప్పుడల్లా చూస్తారు, మనోడు ఎక్కడున్నాడు రా బాబు అని. చూసి ఇది ఇప్పుడప్పుడే అవదని వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఇక్కడ కొంతమంది బ్యాచ్ పడుకొని వాక్యం వినేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళంతే. వాళ్ళ తప్ప మిగిలిన వాళ్ళు కూర్చొని వాక్యం వింటున్నారు. చూసారా? ఇలాంటి వాళ్ళ సంఖ్య ప్రబలుతుందంటే, విస్తరిస్తుందంటే దానికి కారణం ఏంటంటే కాడి సులువు. ప్రభువుకి స్తోత్రం చెల్లిద్దాం. మన జీవితాల్లో వాక్యాలు బరువుగా చేసేసుకోవటం వల్ల పెర్ఫెక్షన్ రాదండి. వాక్యం ఎలా ఉందో అలా తీసుకోండి. మత్తయి సువార్త 8:17, పేతురు మొదటి పత్రిక 2:24, యెషయా గ్రంథం 53లో ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత అన్నాడు. అది ఏం చెప్పాడు? మన రోగాల గురించి చెప్పాడు. దాన్ని అక్షరార్థంగా చెప్పాడు. అక్షరార్థంగానే తీసుకోండి. అక్షరార్థం అంటే అక్షరం కాదు. అక్షరం అంటే ఏది? అక్షరం అంటే 10 ఆజ్ఞలు. అక్షరార్థం అంటే అక్షరం కాదు. ఇక్కడికి వచ్చాడు ఒక ఆయన, అక్షరమా ఆత్మయ అని చెప్పాడు. ఏం చెప్పాడు అని అంటే, అక్షరార్థం అంటే అక్షరం అని చెప్తున్నాడు. ఇది చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు కూడా చెప్పారు. అక్షరార్థం అంటే అక్షరం కాదు, ఆత్మార్థం అంటే ఆత్మ కాదు.
ఆత్మార్థం ఆత్మ అది జీవింపజేస్తుంది, అక్షరార్థం అక్షరం అది చంపుతుంది అని అనుకొని ప్రతి వచ్చినాన్ని స్పిరిచువలైజ్ చేయడం స్టార్ట్ చేసేసారు. అలా చేసే దానిలో భాగంగానే ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత అనగానే అందరూ వెళ్ళిపోతారు ఆడికి. ఇర్మియా 17:9 హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి. బాబు, ఘోరమైన వ్యాధి ఎప్పుడు దాకా? ప్రభు నమ్మని దాకా. నమ్మాక ఇంక ఘోరమైన వ్యాధి అక్కడ ఉంటే పరిశుద్ధాత్ముడు అక్కడ ఏం చేస్తున్నాడు? కాబట్టి అక్కడ చెప్పింది స్పిరిచువల్ మీనింగ్ కాదు, అది అది అక్షరార్థం అక్షరంగానే తీసుకోండి. నేను ఎలా అంటాను, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత అనేది హృదయానికి సంబంధించింది అనుకోండి, మరి శరీరానికి సంబంధించిన స్వస్థత గురించి రెఫరెన్స్ లేయి, ప్రామిస్ లేనప్పుడు ప్రేయర్ రిక్వెస్ట్లు ఎలా పెడతారు మీరు? ఇప్పుడు ప్రామిస్ ఉంటేనే ప్రార్థన చేయాలి కదా. ఇప్పుడు మన ప్రభువు దగ్గర సొల్యూషన్ ఉంటేనే మనం అప్లికేషన్ పెట్టాలి. మన ప్రభు దగ్గర ఉన్న సొల్యూషన్ ఏంటి? శరీర స్వస్థత విషయంలో ఇప్పుడు మనం చెప్పుకొని వచ్చినది. వాటిని మీరు ఏం చేశారు? స్పిరిచువలైజ్ చేసేసారు. వాటిని మీరు స్పిరిచువలైజ్ చేసేస్తే ఇప్పుడు మన ఆరోగ్య విషయానికి సంబంధించిన వర్తమానం ఏముంది? ఇంకోటి చెప్తా, ఇంకోటి జాగ్రత్తగా వినండి. సంతోషము గల మనసు ఆరోగ్య కారణం కదా. ఇందులో నుంచి ఆత్మార్థం చెప్పేవాళ్ళు ఏ పాయింట్ తీసుకొని చెప్తారు చెప్పండి? సంతోషము గల మనసు ఆరోగ్య కారణం అని ఉంది కదా సామెతల గ్రంథంలో. ఇందులో నుంచి ఆత్మార్థం చెప్పేవాళ్ళు ఏ పాయింట్ తీసుకొని చెప్తారు? సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణం అనే దానిలో ఆత్మార్థం చెప్పాలనుకునేవారు, స్పిరిచువలైజ్ చేయాలి ఆ రెఫరెన్స్ అని అనుకునేవాళ్ళు ఏ పాయింట్ తీసుకొని చెప్తారు? మనసుని తీసుకుంటారు. మనసుని తీసుకొని చెప్తారు, అది ఆరోగ్యం చెప్పరు. అసలు ఆ వచ్చిన యొక్క అప్లికేషన్ ఏంటి? సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణం అంటే ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నాడా, మనసు గురించి మాట్లాడుతున్నాడు? అక్కడ ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నాడు. ఆరోగ్యం అనగానే దేహానికి సంబంధించింది కదా. అమ్మో, మన శరీరానికి సంబంధించినవి మాట్లాడుకోకూడదు, ఎందుకంటే అది అక్షరం, అది చంపుతుంది అనుకుంటారు. ఇప్పుడు మనసు గురించి చెప్తాడు. నెక్స్ట్ మనసు గురించి చెప్తే ఎక్కడికి వెళ్తాడు? క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరును కలిగి అంటాడు. తర్వాత ఏమంటాడు? పేతురుపత్రికి పోతాడు, ఫిలిప్పీ నుంచి. అక్కడికి వెళ్ళే ఉంటాడు, మీరు దేన మనస్సును వస్త్రం ధరించుకోండి అంటాడు. ఇలా వాక్యాలు చెప్తే కాడి బరువు చేయటం కాదా? అసలు అక్కడ ఉన్నది ఉన్నట్లుగా కంటెక్స్ట్లో చెప్తే అసలు పరిశుద్ధ గ్రంథం అంతా వ్రాయించింది సువార్త కోసమే కదా. రోమపత్రిక 1:7 వచనాలు ఏమన్నాడు? లేఖనములు యందు సువార్త వాగ్దానం చేయబడింది అన్నాడు. సో ప్రతి లేఖనం సువార్తకు సంబంధించింది అయితే ప్రతి లేఖనం ఉన్నట్టుగా చదివినా కూడా అది చాలా తేలిగ్గా ఉంటుంది. మనకి ఇంత లోతైన ధ్యానం అవసరం లేదండి. అసలు బైబిల్ ఉన్నట్టుగా ఇన్ కంటెక్స్ట్లో చదవండి, ప్రతి వచనం చాలా తేలిగ్గా ఉంటుంది. ఎందుకంటే ప్రతి లేఖనము సువార్త గురించే వ్రాయబడింది. సువార్త తేలికైన కాడి కాబట్టి ప్రతి లేఖనం చాలా తేలిగ్గా ఉంటుంది. అసలు కంటెక్స్ట్ని మిస్ చేసేది ఎందుకంటే కాడిని బరువు చేయడం కోసం. నేను చెప్తున్నాను కదా, ఈ వినాయక చవితి సంబరాల్లో సినిమా పాటలకు డ్యాన్స్లు వేయడం ఎంత తప్పుగా బయట వాళ్ళకి అనిపిస్తుందో, అలాగే క్రైస్తవ్యంలో కూడా ఏ ప్రోగ్రాంకి ఏ పాట వేయాలో తెలియదు. ఒక ఆయన పెళ్లికి వేసాడు అనమాట, కట్టెలపై నీ శరీరం అని. అప్పుడు ఎలా ఉంటుందండి? అంటే ఏ సందర్భంలో ఏది పాడాలో కూడా తెలియదు. ఆరాధన జరుగుతుంది, ప్రభు బాల కూడికి జరుగుతుంది అనుకోండి, అక్కడ నేనెంతటి వాడను, ఆ పాట ఎందుకండి? మన పాటే అయ్యొచ్చు, మన పాటే కదా బ్రదర్, కృపాసహితమైన కీర్తన. నేనెంతటి వాడినని పాట ఎందుకు? అది సాక్ష్యాన్ని కూర్చుని కీర్తన. ఇక్కడ మనం ప్రభువుని కూర్చుని తలంపులు పాడాలి కదా. ప్రభు ఏమై ఉన్నాడు? ఎరిగితినయ్యా ప్రేమ స్వరూప, నువ్వు నీతి స్వరూపుడవు, నువ్వు మహిమ స్వరూపుడవు, నువ్వు ప్రేమ స్వరూపుడవు. ప్రభువుని కూర్చుని కీర్తన పాడాలి. ప్రభు నాకు ఇచ్చిన భాగ్యం గురించి పాడాలా? భాగ్యవంతుడా అనే పాడండి. సో అంటే ఎక్కడ ఏది పాడాలో ఎంత ప్రాముఖ్యమైందో కంటెక్స్ట్లో నుంచే వాక్యం తీయాల, సందర్భం మనకు తెలియాలి. అలా తీస్తే వాక్యం చాలా తేలిగ్గా ఉంటుంది. కానీ కంటెక్స్ట్ మిస్ చేస్తే మాత్రం వాక్యం చాలా బరువు అయిపోయి. అసలు నేను ఇలా చెప్తున్నాను, వాక్యాలు ఎందుకు బరువు చేస్తున్నారంటే జీవితాలు చాలా కష్టంగా వెళ్తున్నాయి అని. అందుకనే వాక్యాన్ని ఇంకా బరువు చేసేస్తున్నారు. మీరు కొంతమందికి తెలుసు కదా,
ఉపవాసం చేస్తారు, మేలు జరిగిద్దని చూస్తారు. మేలు జరగకపోతే ఉపవాసం యొక్క రెట్టింపు పెంచేస్తారు. షడ్రకు మేషకు అభేజ్ఞాల కోసం అగ్నిగుండం 7 ఇంతలు చేసినట్టు వీళ్ళ ఉపవాసం యొక్క లెవెల్ పెంచేసి, ఇప్పుడు దాకా ప్రభువా చూసుకో, నీ కోసం నేను అన్నం తినడం మానేశా, కానీ ఇక్కడ నుంచి నీళ్ళు కూడా తాగనంటారు. ప్రభు ఏమంటాడు, అయితే కాసుకో అంటాడు. ఈయన చూసుకో అంటారు, వాళ్ళకి ఆయన ఏం కాసుకో అంటాడు. కాసుకో అనుకుంటే ఆయన ఏం చేస్తాడంటే మీటింగ్ మొత్తం ఈ ఉపవాసం అయ్యేలోపు ఒక్క మేలు చేయడు ఆయన. అప్పుడు వీళ్ళు అంటారనమాట, ప్రభు ఇదిగో ఇప్పుడు చూసుకో, నేను నీ కోసం నేను మోకాళ్ళ మీద నడుచుకుంటూ గౌరీపట్నం వచ్చేస్తాను. ఇలాగూ కఠినం చేసేసుకుంటున్నారనమాట. ఆ గౌరీపట్నం వెళ్ళే వాళ్ళకి ఈ వాక్యాలు ప్రతిదీ ఆత్మార్థం చేసేసే వాళ్ళకి ఏం తేడా లేదు. కానీ వీళ్ళు చూడండి, అన్ని అక్షరానికి సంబంధించినవే కలిగి ఉంటారు. వాళ్ళు వాడే లగ్జరియస్ కార్స్ కానీ, వాళ్ళు కట్టుకునే బిల్డింగ్స్ కానీ అన్నీ మనం చూస్తే అక్షరానికి సంబంధించిన ఎక్కువ ఉంటాయి. వాళ్ళు జిమ్కి వెళ్తారు, 6 ప్యాక్ కోసం ట్రై చేస్తారు, ఆరోగ్య సూత్రాలు చెప్తూ ఉంటారు, అస్తమాట వేడి నీళ్ళు తాగాలి, మొలకలు తినాలని చెప్తూ ఉంటారు. కానీ వాక్యం దగ్గరికి వచ్చినప్పటికీ అన్ని ఆత్మార్థాలు తెస్తారు, అన్ని స్పిరిచువలైజ్ చేసేస్తారు. ఎందుకు ఇది జరుగుతుందంటే దేవుడే వారికి అడ్రై అవుతాడు తెలుసా. మీరు మూలరాయిని మూలరాయిగా ధ్యానించకపోతే ప్రభువే అడ్రై అవుతాడు. అసలు వీళ్ళందరూ ఫస్ట్లో చెప్పిన ప్రసంగాలు ఏంటండి, ఆరోగ్యం గురించి మనం అడగకూడదు, అది మనం భోగేచ్చల నుంచి అడుగుతుంది. నేను వర్తమానం చెప్పాను, భోగేచ్చల నుంచి అడగటం అంటే ఏంటి, యాకోబు 4:1 నుంచి చెప్పాను. సో భోగేచ్చల నుంచి అడుగుతున్నట్టు ఆరోగ్యం గురించి అని అంటారు. కరోనా వచ్చినప్పుడు ఎంతమంది ప్రార్థన రిక్వెస్ట్లు పెట్టారండి? మీరు చదవలేదా? చాలా చాలా పెట్టారు. అందరూ పెట్టారు, అందరికి వచ్చింది, అందరూ పెట్టారు. ఎలా పెట్టారో తెలుసా, శాచురేషన్ పడిపోతుంది, కొంచెం గట్టిగా ప్రార్థన చేయండి అని పెట్టారు. వెంటిలేటర్ మీద ఉన్నాడు, పట్టుదలగా ప్రార్థన చేయండి. ఎవరు అతను? వెంటిలేటర్ మీద ఉన్నవాడు. ఆరోగ్య సమస్యల కొరకు మనం ప్రభువుని అడగకూడదు, అది ఆయనకు తెలుసు. ఇవి మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియదా? మీరు చింతించకండి, మీరు ఇలాంటి ప్రార్థన చేయకూడదు అని చెప్పిన వాళ్ళే కదా. మరి ఇప్పుడు ఎందుకు పెట్టారు వాళ్ళు ఈ ప్రేయర్ రిక్వెస్ట్లు? అంతే, మూలరాయిని మూలరాయిగా ధ్యానించకపోతే మూలరాయి మీకు అడ్రాయి అవుతాడు. అప్పుడు మీ జీవితంలో మీరు చెప్పేదానికి సంబంధించిన ఏవి లేకుండా చేస్తాడు ఆయన. కాడి దయచేసి బరువు చేద్దాం. కాడి బరువు చేయకూడదు మనం, ఎందుకంటే యేసు ప్రభు యొక్క కాడి సులువు అన్నమాట. ఒక మాట చెప్తాను, ఒకడు యేసు ప్రభు గురించి ఇలా అన్నాడు అనమాట, నువ్వు పెట్టని చోట కోయివాడును, విత్తని చోట ఏరుకొని వాడు అని చెప్తే ఏమన్నాడు వాడు? నువ్వు కఠినుడవు అన్నాడు. ఏమన్నాడండి? నువ్వు కఠినుడవు అన్నాడు. యేసుప్రభు కఠినుడా? ఆ ప్రభు అన్నాడు, నేను కఠినుడని నీకెవడు చెప్పాడు రా బాబు అన్నాడు. చూడండి ఆ మాట, లూకాసు వార్త 19:21. నీవు పెట్టని దానిని ఎత్తుకొని వాడువు, విత్తని దానిని కోయివాడు, నేను కఠినుడవు. సో ప్రభు చెప్పాడు 22వ కఠినుడునని నీకు తెలిసిందా? ఎవరు చెప్పారు? అసలు ఈరోజు ఏదో యేసుప్రభు వీళ్ళని మీరు వెళ్ళి నా గురించి చెప్పండి రా బాబు అని పంపించినట్టు యేసుప్రభు చాలా కఠినుడు అని చెప్పేస్తున్నారు వీళ్ళు ఇక్కడికి వచ్చి. ఆయన వెనకాలండి ఊరే మిమ్మల్ని నాకు రాయబారులు ఎవడు పెట్టాడు రా అంటాడు. మీకు అర్థమవుతుందా? ఈ ఇంటర్వ్యూ అడిగేవాళ్ళు కూడా వీళ్ళనే పిలిచి కూర్చోబెట్టి అడుగుతున్నారు కదా ఇంటర్వ్యూలు. వీళ్ళు వెళ్ళి యేసుప్రభు గురించి వీళ్ళు ఏదో పాపం పక్కన కూర్చొని ఆయన మాకి అప్పగించాడు భారం అని వీళ్ళు చెప్పేస్తున్నారు యేసుప్రభు గురించి. వీళ్ళు చెప్తుంటుంటే వాళ్ళు వినేవాళ్ళు కూడా అయ్యి బాబు యేసుప్రభు ఎంత కఠినుడేమో. ప్రభు ఏమంటాడంటే అసలు మిమ్మల్ని ఎవరు పంపించారు నాకు రాయబారులుగా అంటాడు. కాబట్టి వినండి, మీ గురించి ఎవరైనా రాంగ్గా చెప్తే మీకు ఎంత బాధో, యేసుప్రభు గురించి కూడా రాంగ్గా చెప్తే ఎంత బాధ అండి. ఎందుకంటే ఈ కఠినుడు అనే పదం యోహాను సువార్త 6వ అధ్యాయంలో కూడా ఉంది. మీరు చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయంలో వాళ్ళు ఏమంటున్నారంటే, ఇది కఠినమైన మాట. 60వ వచనం, ఇది ఎవడు వినగలడు? యేసుప్రభు మాటలు కఠినమైనవా? దానికి రిప్లై ఏమొచ్చింది? 63, నా మాటలు ఆత్మయు జీవమైనవి. చెప్పండి, ఆత్మ బరువుగా ఉంటుందా? ఆత్మ బరువుగా ఉంటుందా? ఆత్మ తేలిక కాదా? అసలు మనం బరువైంది ఏంటి? శరీరం బరువైంది, ఇచ్చలు బరువైనవి, దురాశలు బరువైనవి, నా మాటలు ఆత్మయు జీవమైనవి. జీవం తేలికైంది కదా. కానీ యేసుప్రభు మాటలు ఏమనుకుంటున్నారు? కఠినం.
ఈరోజు కొంతమంది మాటలు విని చాలామంది యేసుప్రభు చాలా కఠినుడండి అనుకుంటున్నారు. ప్రేమతో తెలియజేస్తున్నాను, మీకు అర్థం కాకపోతే సైలెంట్గా ఉండాలి. ప్రభువుని మీ ఇష్టం వచ్చినట్టు బయటికి ఎక్స్పోజ్ చేసేస్తున్నారు. నేను మీతో చెప్పట్లేదు, ఇక్కడ మనం చదివాం. ఇంకోటి చెప్తాను, ప్రభువు కఠినుడు అని చెప్పినవాడు ఎన్ని మేనాలు సంపాదించాడు? ప్రభువుని కఠినుడు అని తెలుసుకున్నవాడు ఎన్ని మేనాలు సంపాదించాడు? ఏమీ సంపాదించలేదండి. ఏమి సంపాదించలేదాడు. మీరు చదవండి, లూకాసు వార్త 19:21 చదివితే వాడు అంటాడు, ఇదిగో నీ మేన అంటాడు. రేపొద్దుట అంతే కొంతమంది ఇప్పుడు కఠినుడుగా ప్రభువుని ధ్యానించిన వాళ్ళందరూ రేపొద్దుట ప్రభు దగ్గరికి వచ్చి ఇదిగో నీ మేనా అని ఇచ్చేస్తారు. ఆ మేనా కూడా ప్రభు తీసుకొని ఎవరికి ఇస్తాడు? కలిగిన వానికి ఇవ్వబడును, లేని వానిది వాని యొద్ద నుండి తీసివేయబడును. కాబట్టి ప్రియులారా, దయచేసి యేసు ప్రభు కాడి బరువు అనుకోద్దండి. ఆయన కాడిని బరువు చేయాల్సిన అవసరం లేదు. అసలు మీకు తెలుసా, మీరు కొంత ఆరంభంలో ఉన్న వర్తమానాల కంటే మీరు ఇంకా లోపలికి వచ్చిన తర్వాత వర్తమానం ఇంకా తేలిగ్గా ప్రభు మనకు అందిస్తున్నాడు. ఇంకా తేటగా, అపోస్తులు 14:1 ఇంకా తేటగా, ఇంకా తేలిగ్గా క్రీస్తులోనికి వెళ్ళే కొద్దీ ఇంకా మనం చేయాల్సిన ప్రయాణం చాలా ఉంది. రోమపత్రిక 6:22 చెప్పినట్లుగా అంతము నిత్యజీవం అన్నాడు కదా. నిత్యజీవానికి అంతం లేదు, ఎందుకంటే అక్కడే ఆ 5వ అధ్యాయంలో చెప్పాడు అపరిమితమైన కృప అన్నాడు. పరిమిత లేనంత దూరం మనం ప్రయాణం చేయబోతున్నాం. గుర్తుపెట్టుకోండి, ఇప్పటికే కాడి చాలా సులువైపోయింది, ఇంకా సులువవుతుంది, ఇంకా తేలికవుతుంది. ఎవరైనా మాతో వచ్చిందా షుగర్ వచ్చిందండి? దయచేసి సాక్ష్యం చెప్పండి. మీ వాక్యాలు విన్న తర్వాత నాకు షుగర్ వచ్చిందండి అన్న వాళ్ళు ఒకసారి మైక్ ఆన్ చేసుకోండి అమ్మా. మీతో కలిసి రావటం తప్పట్లేదు. ఎందుకు? మీ నాన్నగారికి మాట ఇచ్చానేమని, బర్ణబాబుని నేను చూసుకుంటానని చెప్పాను. నేను చెప్పిన కాడి నుంచి నీ మోత నాకు తప్పట్లేదు, అందరూ ప్రార్థన మానేసినా నాకేం ప్రార్థన మానటానికి లేదు, నిన్ను నేనే చూసుకోవాల్సి వస్తుంది, నీ సేవలో నేనే ఉండాలి కదా, నేను నీతో ఉండి 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 నాకు షుగర్ వచ్చింది అన్నవాళ్ళు మైక్ ఆన్ చేయండి. బాబు నీ ప్రసంగాలు లేని నాకు రాత్రి నిద్రపడతాం మానేసి పీడకాళ్ళు వస్తున్నాయి నాయన, వచ్చిన కాడి నుంచి బీపీ పెరిగిపోయింది అన్నవాళ్ళు ఒకసారి మైక్ ఆన్ చేయండి. ఆన్ చేయండి, ఏం పర్లేదు, మా ఇంటికి ట్యాబ్లెట్లోనే పంపిస్తాను. ఉన్నారా? నేను ప్రేమతో చెప్తున్నాను, మీరు వాక్యం సరిగ్గా లేదు కాబట్టి మీ బీపీ కంట్రోల్లో లేదు. ఈ పాటికి మీరు మాతో కలిసి ఈ వాక్యం లోతులోకి వచ్చుంటే ఈ పాటికి బీపీ ఎక్కడ ఉండాలి ఆడ ఉండేది. అది షుగర్ కూడా అంతే, థైరాయిడ్ కూడా అంతే. ఎందుకంటే హితవాక్యం అనేది ఆరోగ్యకరమైన వాక్యం అని చెప్పాడు. దైవభక్తికి అనుగుణ్యమైన వాక్యం కానీ మనం పొందుకుంటే కాడి సులువైపోయిద్ది, నెమ్మది కలిగిద్ది, ఆరోగ్యం కలిగిద్దండి. ఇన్ని ప్రెజర్స్లో మీరు బ్రతుకుతుంటే మీ ఆరోగ్యం ఎలా ఉంటుందండి? ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయనకు డబ్బులు ఇచ్చేసి ట్యాబ్లెట్లు తెచ్చుకొని మింగేస్తున్నారు, కానీ మీరు టానిక్లు తాగేసి. ఇదంతా కాదు విషయం. ఏంటంటే చాలా ఒత్తిడిలో బ్రతుకుతున్నారు చాలామంది, మర్చిపోతున్నారు, మతిమరుపు వచ్చేసింది చాలామందికి. ప్రేమతో చెప్తున్నాను, బయటికి రండి యేసుప్రభు నామంలో. ఆయన కుళ్ళిపోయిన లాజరును లేపినట్టు పిలుస్తున్నాను నేను. యేసుప్రభు నామంలో బయటికి రండి. అంత ఒత్తిడి మీరు పెంచుకోవద్దండి. ఎందుకంటే మీకు దేవుడు దేహాన్ని అనుగ్రహించాడు అంటే దేహం విషయంలో కూడా నేను లెక్క అడుగుతాడు. నేను ఇచ్చిన దేహాన్ని నువ్వు ఎందుకు పాడు చేసావని అడగడా? అడుగుతాడు. చిన్న వయసులో ఎందుకు అంత స్ట్రెయిన్ తెచ్చుకున్నాను, స్టెరాయిడ్లు వాడే అంత ప్రెజర్కి నువ్వు ఒత్తిడికి ఎందుకు లోనయ్యావు అని అడుగుతాడు. ఆరోగ్యాలు పాడు చేస్తున్న వాళ్ళని, ఆరోగ్యం పాడు చేసుకుంటున్న ఇద్దరిని ప్రశ్న అడుగుతాడు. ఎందుకంటే లోకంలో ఉన్న వారి దేహాలు వేరు, మీ దేహాలు వేరు. కొరింథీ 1 6:19 అన్నాడు, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడింది. ఈ వాక్యం మీద ఎవరు కూడా ట్యాబ్లెట్ మానేయకండి, ఈరోజు వేసుకోండి, కానీ విడుదల కోరుకోండి, ప్రార్థన చేసుకోండి. ప్రభువా, పాస్టర్ గారు చెప్పారు, నమ్మకంగా నీ వాక్యాన్ని నేను వెంబడిస్తాను, త్వరలో నాకు దీని నుంచి విడుదల కలిగిద్దని నేను నమ్ముతున్నానని విశ్వాసంతో నిరీక్షణతో సాగిపోండి. అంతే తప్ప ఈ వాక్యం విని మనం ట్యాబ్లెట్ వేసుకోక్కర్లేదంట అని చెప్పాడు, తేలిక చేశాడు. ఉదయం నేను తేలిక చేయలేదు బాబు, నువ్వు ఉదయం నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఇప్పుడు రాత్రికి మళ్ళీ నువ్వు బెడ్ ఎక్కేసి నాకు ప్రార్థన చేయమని ఫోన్ చేయొద్దు. వాక్యం ప్రేమతో అర్థం చేసుకోండి,
ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రభు నీ పవర్ తగ్గిస్తాడు. వాక్యం వెంబడించండి చాలు. దేవుడు మీ అందరికి అట్టి కృప దయచేయను గాక. వాక్యము తేలికైనది, ప్రభు కార్యాలు తేలికైనవి. మేనాలు సంపాదించుకోండి, ప్రభువుని అర్థం చేసుకోండి, లోతుగా వెళ్ళండి, ఇంకా మీకు ప్రభు బాగా అర్థమవుతాడు. ఎందుకంటే మన ప్రభు మన భుజాల మీద ఉండేవాడు. ఎక్కడుంది ఈ మాట? ద్వితీయోపదేశకాండంలో ఉంది. లాస్ట్ ఫైనల్గా రెఫరెన్స్ అది, ప్రార్థన చేద్దాం. మన ప్రభు మన భుజాల మీద ఉండేవాడు మనకు ఎలా బరువు అవుతాడు? ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 12 చదవండి. బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితంగా నివసించును. దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయమగును. ఆయన భుజముల మధ్య అతడు నివసించును. ఫుట్ నోట్లో ఏముంది? భుజముల మీద. అతని భుజముల మీద అని ఉంది. మొత్తం చదువు. ఆయన భుజాలంటే బెన్యామీను భుజాలనా, యేసుప్రభు భుజాలనా? మెయిన్ టెక్స్ట్లో రాసింది యేసుప్రభు భుజాలని, కానీ ఫుట్ నోట్లో రాసింది బెన్యామీను భుజాలని. బెన్యామీను చిన్నోడా పెద్దోడా? అలా కదండి, ఊరేగించేటప్పుడు బండి మీద ఊరేగించాలా, భుజాల మీద ఊరేగించాలి దేవుణ్ణి? మాట్లాడండి. దేవుణ్ణి కహాతీలు ఎక్కడ ఊరేగించాలి? భుజాల మీద కదా. ఎద్దుల బండి మీద మోయకూడదు అన్నాడు. అసలు దేవుడి బండి ఏంటంటే, దేవుడి బండి అనేది లేదు కాన్సెప్ట్. దేవుణ్ణి భుజాల మీద ఊరేగించాలి. ఇప్పుడు చెప్పండి, ఎంత పెద్ద వినాయకుడిని పెట్టాలి? వినాయకుడి సైజు పెంచే కొద్దీ భుజాల మీద భారం పెరిగిద్ది. మొత్తం వీళ్ళందరూ ఆయన్నేమో పాపం బండి మీద వదిలేసేయాలి, వెనకాల డ్యాన్స్ చేస్తున్నారు. అసలు వాస్తవంగా ఏంటంటే భుజాల మీద మొయ్యాలి. చెప్పండి మీరు అందరూ. ఇప్పుడు ఊరేగింపు జరిగింది కదా, కహాతీయుడు ఇటు రమ్మని పిలవండి. కహాతీయులకి ఎద్దుల బండ్లు ఇయ్యలేదని చెప్పండి. వాళ్ళకి చెప్పిన తర్వాత కహాతీయుడు ఎవడాడు అని అడుగుతారు. ఈడే దేవుణ్ణి ఊరేగించేవాడు అని చెప్పండి. అవునా, ఏం చేయాలి అని అడుగుతారు కదా. ఏం లేదురా, భుజాల మీద మొయ్యాలి దేవుణ్ణి, ఎందుకంటే కరుణాపీఠం జారిపోద్దురా బాబు అని చెప్పండి అడిగి. భుజాల మీద మొయ్యాలి. దేవుడు బరువు అయితే భుజాల మీద ఎక్కడ మోస్తామండి? మన దేవుడు తేలిక, అందుకనే మనం భుజాల మీద మొయ్యగాలి. కాబట్టి ఇక్కడ కూర్చున్న మీరందరూ భుజాల మీద దేవుణ్ణి ఊరేగించేవాళ్ళు. ఎవరైతే భుజాల మీద దేవుణ్ణి ఊరేగిస్తున్నారో వాళ్ళకి ముందు ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా? నా భుజాల మీద నేను మిమ్మల్ని ఊరేగిస్తాను అన్నాడు. అందుకనే విజయోత్సవంతో మమ్మల్ని ఊరేగించుతున్న దేవునికి స్తోత్రం. మొత్తానికి ఉదయకాలం వర్తమానం పేరు ఊరేగింపు అన్నమాట. రాము టైటిల్ పెట్టు. పోస్టర్ పేరు ఏంటంటే ఊరేగింపు. సో దేవుణ్ణి మనం ఊరేగించగలం. కాబట్టి మన ఊరేగింపు బరువైంది కాదు. ఏం శ్రీకాకుళంలో దేవుణ్ణి ఊరేగించారు తమ్ముడు? ఊరేగెత్తున్నావు నువ్వు ప్రభుని? ఊరేగించు. బరువైంది ఏమి కాదు. ప్రభు చాలా తేలికైనాడు. ఆయన మన భుజాల మీదే కూర్చుంటాడు. మనం ఆయన గాడిదలం, ఆయన మోస్తున్నాం. ప్రభువుని మనం మోసుకెళ్తున్నాం. మన ప్రభు కఠినుడు కాదు, బరువైనోడు కాదు, తేలికైనోడు, సులువైనోడు. మనకు ఆరోగ్యం ఇస్తున్నాడు. ఆయన్ని మనం ఎంత మోస్తే అంత ఆరోగ్యం కలుగుతుంది. మనం నలిగిపోవట్లేదు, చితికిపోవట్లేదు, మన నడుము వంగిపోవట్లేదు, మన భుజాలు బరువెక్కట్లేదు. ఎట్టి కృపనిచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు ఈ తలంపులు మనందరి వినికిడిలో దీవించును గాక. వృత్తాంతాల 2వ గ్రంథం 10వ అధ్యాయం నుంచి దేవుడు ఒక దాసులు వాడుకుని శ్రేష్టమైన వర్తమానం ద్వారా మనతో మాట్లాడారు. రేమాము ఏ విధంగా అయితే ఇశ్రాయేల్ ప్రజల మీద కాడిని ఇంకా ఎంత బరువు చేసినట్టుగా మనం చూస్తున్నాం. అదే విధంగా మనం కాడి నుంచి విడిపించబడినటువంటి మనం కూడా ఆజ్ఞలనే కాడి నుంచి, అలాగే భారాలు, ఆచారాలు అనే భారాల నుంచి విడిపించబడినటువంటి మనకి ఇప్పుడు నీతి, అలాగే ఆ నీతిని ఆచరించడం అంటే విశ్వాస మూలంగా జీవించడం అనే సులువైన కాడి కిందకు వచ్చినటువంటి మనం తిరిగి ఆ భారాల కింద వెళ్ళకూడదని ప్రభు ఈ యొక్క వర్తమానం ద్వారా మాట్లాడారు. అలాగే ఈ యొక్క ధర్మశాస్త్ర ఉపదేశకులు ఏ విధంగా అయితే వారు ఈ యొక్క దురాశల చేత వారు ఏడ్చబడుతున్నప్పుడు ఇంకా సంఘం మీద బోధిస్తున్నప్పుడు వారు సంఘం మీద ఏ విధంగా అయితే భారాన్ని ఇంకా వారు మోపుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే మనం ఆచరిస్తున్నటువంటిది ప్రభు, ఎందుకంటే మన కాడిని సులువు చేశాడు, మన భారాన్ని తేలిక చేశాడు. తేలిక చేసిన దాన్ని తిరిగి సంఘం మీద ఈ రోజున ఏ విధంగా అయితే వారు భారాలు మోయలేని కాడిని ఈ రోజున మరి భుజాల మీద మోపుతున్నారో
స్పష్టంగా దేవుడు ఈ యొక్క వర్తమానం ద్వారా మనతో మాట్లాడారు. కాబట్టి ప్రభువుని మన భుజాల మీద ఊరేగించాలి అని ప్రభు యొక్క వర్తమానం ద్వారా మాట్లాడారు. కాబట్టి సంగతి తెలియజేసిన స్పష్టమైన వర్తమానం అందించిన సేవకులు కూడి పక్షం వందనాలు తెలియజేస్తున్నాం. కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలు. అలాగే పరిచయలో సహకరిస్తున్న ప్రియులకు కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు సాయంత్రం నల్లజర్లోను కోరుమాడులో జరిగే బైబిల్ తరగతి కొరకు ప్రార్థన చేయండి. ముగింపు ప్రార్థన ఎవరన్నా ప్రార్థన చేయాలని ప్రేరేపణ కలిగిన వారు ఎవరన్నా ముగింపు ప్రార్థన చేసినట్లయితే ఈ కూడికి ముగింపు చేసుకుందాం. ప్రశాంత్ వందనాలు చేయి. పరిశుద్ధుల మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకు జీవమైన వాడ మీకు వందనాలు. మా జీవాన్ని పరలోకమందు మీరు భద్రపరిచి అనుదినం తండ్రి ఆ సంగతులు బయలుపరుస్తున్న ఆయన మమ్మల్ని నిరీక్షణలో నడిపిస్తున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపా వర్షాన్ని కుమరింపజేస్తూ అనుకూలమైన పైరులు ఫలించడానికి ఆయన శ్రేష్టమైన సంగతులు వివేచించడానికి ప్రతి సత్కార్యాల్లో ప్రతి సద్విషయాల్లో మేము సఫలం అవడానికి మీరు ఇస్తున్న కృపకే వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన ఉదయకాల సమయంలో తేటగా స్పష్టంగా నా తండ్రి మీరు మాతో మాట్లాడారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సొలొమోను తన తండ్రి కాడిని ఇంకా బరువు చేయాలనుకున్నాడు. ఆయన యవ్వనస్తులో కాడిని బరువు చేయమని ఎందుకు చెప్పారు అనే ఆలోచనలో మీరు వర్తమానం అందించారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన ప్రస్తుతం యవనస్తులు ఆయన ఆజ్ఞల ద్వారా ఇంకా పర్ఫెక్ట్ గా జీవించాలని అనుకుంటూ నాయన వారు లేఖనాన్ని అక్షరార్థంగా తీసుకుంటూ మా ప్రభు వారు ఇంకా మేము ఇంకా ఎక్కువ భక్తిగా ఉంటే ఖచ్చితంగా ఈ ఇచ్చల్ని జయించగలమనే ఒక ఆలోచనతో ఉంటున్నట్టుగా మీరు మాతో మాట్లాడారు. నాయన పూర్వమందు పౌలు గారు కూడా నా పితరుల పారంపర్యాచారం మందు విశేషమైన ఆసక్తి గలవాడై ఉన్నానని అని రాశాడు. వాస్తవానికి ప్రభువా ఆయన ధర్మశాస్త్ర విషయమై ఆ నీతి విషయమై అనిందుడిగా అందరి చేత అందరి దృష్టిలో అలా అనిపించుకున్నాడు గాని నేను ఆ విషయంలో ఓడిపోతున్నానని ఆయన అతడు ఒప్పుకున్నాడు. సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాడు. నాయన దేవ మరి ముందియబడిన ఆ ఆజ్ఞ ఏదైతుందో ఆ కాడి అందులో లోపం ఉందని గ్రహించాడు. మా ప్రభువా నేను చేయగోరు మేలు చేయక చేయగోరు కీడే చేస్తున్నానని ఒప్పుకున్నాడు. నాయన అది మేమైనా ఇతరులైన మోయలేని కాడని మీరు రాయించారు. నిజమే తండ్రి. నాయన ధర్మశాస్త్రము మోయలేని కాడి. దాన్ని బోధించే వారు కూడా తమ వ్రేలుతో కూడా దాన్ని కదిలింపనొల్లరని మీరు మాట్లాడారు. మీకు వందనాలు. వాస్తవంగా తండ్రి వారు ధర్మశాస్త్రము, బలులు, మనస్సాక్షి తద్వారా వస్తున్న ఆచారాల్ని వారు ఫోకస్ చేస్తున్నారు కానీ ఆ ఆజ్ఞల మీద మనసు పెట్టట్లేదు. దాన్ని ఆ ఆజ్ఞలు పాటించాలని వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ లోపం వారికి అర్థమవుతుంది. దీన్ని మేము పాటించలేమని అర్థమవుతుంది. కానీ దుష్టుడు ఆటంకపరిచి అతను అయినప్పటికీ మా ప్రభు మీరు నాయన ఏ మనుషుడు కూడా ఆ ఆజ్ఞల ద్వారా నీతిమంతుడు అవ్వలేదని సువార్త సత్యాన్ని మీరు మాకు బయలుపరిచారు. మీకు వందనాలు. ఈ సత్యం అందరూ తెలుసుకుందురు గాక అని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నాయన ఈనాడు తండ్రి వాక్యాన్ని కొందరు అక్షరార్థంగా తీసుకోవాల్సిన దాన్ని అక్షరాలు తీసుకోవాలని, ఆత్మార్థంగా తీసుకోవాల్సిన లేఖనాల్ని ఆత్మార్థంగా తీసుకోవాలని ప్రవచనార్థంగా చెప్పబడింది. ఖచ్చితంగా అది ప్రవచనార్థంగా నెరవేరుతుందని మీరు మాతో మాట్లాడారు. నాయన మీ కాడి సులువు, విశ్వాసం ద్వారా నీతిమంతులు తీర్చబడ్డాం. మీ భారం తేలిక. నాయన మా జీవితం వాగ్దానం, విశ్వాసం మూలంగా జీవించడం అనేది తేలిక. అందులో నాయన ఖచ్చితంగా ఈజీగా మేము జీవించగలుగుతామని నాయన మరి ఖచ్చితంగా అది భారమైంది కాదని మీరు మాకు తెలియజేశారు. మీకు వందనాలు. లోతు బహుగా బాధపడ్డట్టుగా లేఖనాల్లో ఉంది కానీ వాస్తవానికి అతడు శోధించబడ్డాడని నాయన అతని స్థితి నీతిమంతుడు అయ్యేంత వరకేనని. కానీ అబ్రహాము విషయానికి వస్తే నీతిమంతుడు అలాగే విశ్వాసపు అడుగు జాడలు నడిచిన అబ్రహాం గురించి చూస్తున్నాం తండ్రి. నిజమే తండ్రి. ఈనాడు చాలా మంది నీతిమంతులు అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు కానీ విశ్వాసం మూలంగా జీవించట
ఆయన నీతిమంతుడుగా జీవించడానికి అనుభవంలో చాలా మంది రాలేకపోతున్నారు. కానీ మీ మార్గంలో మీ సులువైన ఈ కాడి కింద మేము ఉన్నప్పుడు, ఈ మార్గంలో వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా అయ్యా మేము నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించుననే అనుభవాన్ని అనుభవిస్తామని మీతో మాట్లాడారు. మీకు వందనాలు. పేతురు గారైతే రాశారు ప్రభు, సత్యమందు స్థిరపరచబడినను సంగతులు జ్ఞాపకం చేస్తున్నానని. నాయన మా ప్రభువా, విశ్వాసం ద్వారా నీతిమంతులము అనే విషయాన్ని చాలా మంది తెలుసుకుంటున్నారు గానీ నాయన ఖచ్చితంగా మేము ఇప్పుడు కావాల్సింది మాకు జీవం కదా తండ్రి. జీవించాలి నాయన. జీవించాలంటే ఖచ్చితంగా సంగతుల్ని మేము నాయన జ్ఞాపకం చేసుకుంటూ సంగతుల్ని నాయన సాధకం చేస్తున్నప్పుడు మాత్రమే ఈ యొక్క ప్రాక్టీస్ మేము అభ్యాసాన్ని జరిగిస్తున్నప్పుడు మాత్రమే జీవించగలుగుతామని తెలియజేస్తారు. మీకు వందనాలు. నా తండ్రి, మా ప్రభువా, మా తండ్రి ఖచ్చితంగా మేము అనేకమైన మీనాలు సంపాదించుకోవాలి. నాయనా మా ప్రభువా, మీ కాడి కఠినం కాదు. అది సులువు. మీ మాటలు తండ్రి కఠినం కావు ప్రభువా. తండ్రి మీ మాటల్లో నాయన తండ్రి ఆరోగ్యం ఉందని మేము నమ్ముచున్నాం ప్రభువా. మా తండ్రి మీ ఆరోగ్యకరమైన లేఖనాల్ని, హితబోధను మీరు మాకు అప్పగిస్తున్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన తండ్రి, నాయన మా తండ్రి మీరిచ్చేది మాకు ఆరోగ్యమే కానీ, ఆరోగ్యం ప్రభు మరి మా నడుము వంగిపోదని కూడా మీరు తెలియజేస్తారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తేటగా సంగతులు ఏది మరుగుపరచకుండా మీరు తెలియజేశారు. నేను చేయబో కార్యాన్ని అబ్రాహాముకు దాచదనన్నారు. దాచకుండా తనకి ప్రయోజనకరమైంది ఏది దాచుకోనకుండా బోధిస్తున్నారు. ఈ సంకల్పం అంతే మాకు తెలియజేస్తున్నారు. నాయన మీకు వందనాలు చెల్లిస్తున్న మీ దాసుని వాడుకొని నాయన తండ్రి మా ప్రభువా, దేవ మరి విస్తారమైన కొలతలేని ఆత్మనిచ్చి మా తండ్రి మీ మాటలు పలికిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒకప్పుడు లేఖనాలు మేము చదువుతున్నప్పుడు అపార్థం చేసుకున్నాం కానీ తండ్రి పరిచయలో లేఖనాల్ని మా ప్రభు మేము చక్కగా నేను అందులో ఉన్నటువంటి అర్థం ఏంటో నాయన మేము తెలుసుకొని మా ప్రభువా, మా తండ్రి మీ యొక్క కాడి సులువైందని నాయన మేము మరింత గ్రహించడానికి మీరు ఇస్తున్న కృపకే వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు అందించిన ప్రతి విధమైన దేవ మరి సంగతిని బట్టి వందనాలు చెల్లిస్తూ దేవ మరి కూడికలో మరి ఇంతవరకు శ్రద్ధగా వాక్యం విన్నా దేవుని సేవకుల్ని సేవకురాలను అలాగే తండ్రి ప్రియ సహోదరి సహోదరులందరినీ కూడిక నడిపించిన ప్రియులు అలాగే వర్తమానం తెలిసినటువంటి దేవుని సేవకులను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సాయంకాల సమయంలో మా ప్రభు జరగబోయే పరిచర్య విషయంలో ప్రార్థన చేస్తున్నాం. మరి శ్రేష్టమైన సంగతులు మీరు మాతో మాట్లాడతారని నమ్ముచున్నాం ప్రభు. నా తన దినాలు పడుతుంది మీరు చక్కగా మీరు మాట్లాడుతూ వస్తున్నారు. ఇంకను మా ప్రభు నా తను ఇంకా లోతైన సంగతులు మాకు నేర్పిస్తున్నారు. అందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మరొకసారి సాయంకాల సమయంలో శ్రేష్టమైన వర్తమానం మా కొరకే సిద్ధపరచుంచాలని నమ్ముచు యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తోత్రాలు చెల్లించి కూడికను ముగింపు చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ముగింపు ప్రార్థన చేసిన ప్రశాంత్ గారికి, కూడికలోని ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకున్న తర్వాత కూడిక ముగింపు చేస్తాం. అందరికి వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికి వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికి వందనాలండి. అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు.